శ్రీ బ్యూటీ పార్లర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమ్మర్ బ్యూటీషియన్ కోర్సు పూర్తయింది. 15 మంది శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం కోర్సు పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. లైన్ డాక్టర్ పి స్వరూపారాణి ముఖ్య అతిథిగా హాజరై బ్యూటీషియన్ కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలు ఉప్పులూరి దేవి ఇతర సిబ్బంది పాల్గొన్నారు. మారుతున్న కాలంలో బ్యూటీషియన్ కోర్సు చేసిన వారికి మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఈ సందర్భంగా స్వరూపరాణి దేవి తెలిపారు. మహిళలు స్వయం శక్తితో ఎదిగేందుకు ఇలాంటి కోర్సులు దోహదపడతాయని చెప్పారు. పేద మధ్యతరగతి మహిళలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ఇలాంటి కోర్సులను ఎంపిక చేసుకోవాలని సూచించారు. మంచి నైపుణ్యం కలిగిన వారికి దేశ విదేశాల్లో కూడా మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వారు వెల్లడించారు. ఈరోజు శ్రీ బ్యూటీ పార్లర్ అధినేత్రి పార్వతీదేవి గారు గుంటూరులో ఒక చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో స్పెషల్గా మనం ఈరోజు చెప్పుకునేది ఏంటంటే, ఇంట్లో పనులు చేసుకునే లేడీస్ అంటే ఎప్పుడు కూడా బయటకు వచ్చి ఎటువంటి ఉద్యోగం కానీ ఏ విధమైన ఆదాయం కానీ లేనటువంటి లేడీస్ చాలామంది దీంట్లో ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళందరూ కూడా బ్యూటీ కోర్స్ని నేర్చుకుని దాంట్లో ఆ కోర్సులో ఒక సర్టిఫికేషన్ కూడా పొందడం జరిగింది. సో జనరల్గా లేడీస్ అంటే తొందరగా ఉద్యోగం చేయడానికి బయటకు రావడానికి చాలా భయపడుతూ ఉంటారు, వర్కింగ్ ఉమెన్ కాని వాళ్ళు. కానీ ఇక్కడ నేను చూసిన వాళ్ళలో చాలామంది ఎప్పుడు కూడా బయటికి రాని పిల్లలు ఉన్నారు. వాళ్ళు కూడా ఎంతో ఇంట్రెస్ట్గా ఈ సమ్మర్ కోర్స్ కంప్లీట్ చేసి ఈ సర్టిఫికేషన్ అనేది పొందడం జరిగింది. వాళ్ళందరిలో ఉత్సాహం చూస్తుంటే వీళ్ళు ఇక్కడితో ఆగరు. డెఫినెట్గా వీళ్ళు అందరూ కూడా పార్లర్ స్టార్ట్ చేసి వీళ్ళందరూ ట్రైనీస్గా ఇప్పుడు చేసినా కూడా వాళ్ళు ట్రైనర్స్ అయ్యి మిగతా అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి ఒక మంచి ఉమెన్ కింద ప్రూవ్ చేసుకుంటారని, డెఫినెట్గా వీళ్ళందరూ కూడా భావితరంలో మంచి పెద్ద పెద్ద పార్లర్స్ పెట్టుకుని అందరికీ ఆదర్శంగా నిలుస్తారని ఆశిస్తున్నాను. ఇట్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ మీ ఆల్సో. నా ప్రొఫెషనల్ నాతోనే ఆగకుండా ఇంకా నా వల్ల ఒక నలుగురు బయటికి రావాలని నేను ఇంతమందికి నేర్పించాను. ఇంతమందిలో కనీసం నలుగురన్నా నాలాగా అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇలా ఇంట్లోనే ఉంటూ ఏమీ చేయలేని లేడీస్ని ఇలా తీసుకొచ్చి వాళ్ళకి వాళ్ళు ఏదైనా చేసుకునేలాగా ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది వాళ్ళు చేసుకునేలాగా నేను తీర్చిదిద్దాలని నాకు ఒక డ్రీము. ఫస్ట్ టైం ఒక స్టెప్ ముందుకు వేశాను. అది సక్సెస్ అయ్యిందని నేను అనుకుంటున్నాను. కానీ ఆ సక్సెస్ మా స్టూడెంట్సే చెప్పాలి. థ్యాంక్ యూ అండి. 100% నిజమండి. ఎప్పుడు కూడా ఇంట్లోనే ఉండిపోతూ ఆ రైస్ దగ్గర, కర్రీస్ దగ్గర, ఆ పనుల దగ్గర అంటూ మా లైఫ్ని అంతా కూడా అక్కడే ఆపేసుకున్నాము. మేడం పెట్టిన ఒక నిజంగా ఆలోచన మా భవిష్యత్తుకి చాలా మంచి మార్గదర్శకత్వం అయింది. మేము ఆగిపోవడం కాదని తనకు వచ్చిన వర్క్ని ఫ్రీగా మాకు నేర్పిస్తూ ఇలా ఉండాలి, ఉమెన్ ఇలా ఆగిపోకూడదు, లైఫ్లో సెటిల్ అవ్వాలి అని మమ్మల్ని ముందుకు తీసుకొచ్చి మాకు వర్క్ నేర్పించి మమ్మల్ని కూడా ఒక ఉమెన్ లాగా స్టాండ్గా ఎలా ఉండాలి, మేము ఎక్కడ ఎలా ఉండాలి, ఎక్కడ ఎలా స్టెప్ వేయాలి, ఎలా నడుచుకోవాలి అని ప్రతిదీ స్టెప్ బై స్టెప్ దగ్గరుండి ఒక అమ్మలాగా, నిజం చెప్పాలంటే ఒక అమ్మలాగా తప్పు చేస్తే మన్నించారు. మేము ఏది చేసినా దగ్గరుండి మాకు ఇలా ఉండాలి, మా ఇలా నేర్చుకోవాలి, ఇలా ఈ వర్క్ అనేది ఇలా చేయాలని ఆ ఫ్యాషన్లో మాకంతా కూడా క్లియర్గా దగ్గరుండి చూపిస్తూ చాలా ధైర్యపరిచారండి. నిజంగా మేడం గురించి మాటల్లో చెప్పలేను, చాలా ఉంది మాట్లాడాలని. కానీ చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.